హాయ్. మీరు బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ 9 చూస్తున్నారా? చూస్తా. ఓకే, చెప్పండి. ఇప్పుడు బిగ్ బాస్ 9 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తనుజ. తనుజ. ఎందుకు? తను చాలా క్యూట్ ఉంటుంది. ఓకే, మీలా క్యూట్ ఉంటాను ఇష్టమా? ఓకే, అంటే చెప్పండి. బిగ్ బాస్ 9 అంత అంత ఎఫెక్ట్ లేదు, అంత బాగలేదని చాలా మంది అంటారు. అసలు ఏమైంది, ఏం తక్కువైందంటే ఏం చెప్తారు? అంటే కామనర్స్ టెనెంట్స్ అది కొంచెం కామనర్స్ ఓవర్ యాక్షన్ చేస్తారు కాబట్టి బాగుంటుంది. అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ అయినటువంటి కామనర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఈవెన్ మన హరిత హరీష్ గానీ, సో మన నిన్ననే మా మర్యాద మనిషి ఎలిమినేట్ అయిపోయాడు. సో ప్రియా ఎలా ఆడుతుంది, శ్రీజ ఎలా ఆడుతుంది అంటే మీరు ఏం చెప్తారు? అందరు బాగానే ఆడుతున్నారు, కాకపోతే ఇంతకు ముందు సీజన్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు అంత ఎఫెక్టివ్ గా లేదు. ఓకే, మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ 9 లో? నచ్చని కంటెస్టెంట్ అంటే ఎవరు లేరు, అందరు బాగానే ఉంటారు. శ్రీజ ఎలా ఆడుతుంది మీరు చెప్పండి. ప్రియా శ్రీజ ఇద్దరు కాంబినేషన్ ప్రజలకు నచ్చట్లేదు, బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు అని చాలా మంది కూడా కామెంట్ పెడుతున్నారు. ఏం చెప్తారు? అంటే నిన్న సండే ఎపిసోడ్ లో పవన్ ది క్యాప్టెన్సీ రివోక్ చేసినప్పుడు అక్కడ ఆమె మాట్లాడాల్సిన అవసరం లేకున్నా ఆయనే యాక్సెప్ట్ చేసిండు కదా. సో అక్కడ అలాంటి కొంచెం తగ్గించుకుంటే. ఈవెన్ నాగార్జున ముంగట కూడా శ్రీజ ప్రియా చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారని చాలా మంది అంటారు. సో ఎలా చూడొచ్చు మరి విషయాన్ని? అదే అట్లా మాట్లాడకుండా ప్రియా కూడా డైరెక్ట్ మాట్లాడుతుంది నాగార్జున సార్ అని రెస్పెక్ట్ లేకుండా కొంచెం. ఇప్పుడు ఇంకోటి సుమన్ శెట్టి, అవునని కదా, చాలా 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 సింపతి గెయిన్ అయింది. ఓటింగ్ లో టాప్ లో ఉన్నాడు. ఎలా చూడొచ్చు ఆయన? మీకు ఏం చెప్పదొచ్చు తన పర్ఫార్మెన్స్? ఇన్నోసెంట్. ఇన్నోసెంట్. నాకు కూడా ఇన్నోసెంట్ అనే అనిపిస్తుంది. సో మీరు నిన్న చూసారు మర్యాద మనేష్ హెల్మెట్, ఎలా ఫేర్ అనుకోవచ్చా, అన్ఫేర్ అనుకోవచ్చా? తను ఎలిమినేట్ కాకుండా ఉండాల్సింది. తనకన్నా బాగా ఆడని వాళ్ళు కూడా హౌస్ లో ఉన్నారు కదా. యా. ఓకే, ఇప్పుడు టాప్ 5 లో ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు? టాప్ 5 లో సుమన్ ఒకటి, ఇమాన్యుయల్, తనుజ, రీతు. ఓకే, మేబీ పవన్. ఓకే, ఇంకోటి రీతు చౌదరి, పవన్ డెమన్ పవన్ లవ్ ట్రాక్ అంతే అంత ఫేక్ ఉంది, నిజంగా లేదని చాలా మంది అంటున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది రీతు చౌదరి పర్ఫార్మెన్స్? మీకు ఎలా అనిపిస్తుంది? రీతు నాకు నార్మల్ గా ఇష్టమే, సెలబ్రిటీ కాబట్టి ఓవర్ యాక్షన్ ఏం కాదు, జస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో ర్యాపో క్రియేట్ అయిందేమో అంతే. రీసెంట్ గానే తనుజ భరణిని నాన్న అనే చాలా ఎమోషనల్ పిలిచింది కదా. సో మీకు ఎలా అనిపించింది? చూసినప్పుడు ఎలా అనిపించింది? మంచిగానే అనిపించింది. సో ఏం చెప్పారు ఇప్పుడు? బాండింగ్ ఎలా ఉంటది అంటే మీరు ఫేవరెట్ హీరో, ఈ ఫేవరెట్ కంటెస్టెంట్ తనుజ అన్నారు. తనుజ ఇమ్మాని లవ్ ట్రాక్ కూడా కొద్దిగా బాగా అనిపిస్తుంది. సీరియస్లీ చాలా బాగుంది. వాళ్ళది అట్లనే కంటిన్యూ అయితే బాగుంటుంది. మీరు చెప్పండి, ఎవరు బిగ్ బాస్ 9 విన్నర్ అవుతారంటే ఏం చెప్తారు? తనుజ పక్క. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ 9 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా రాబోతున్నాయి. సో ఎట్లాంటి వాళ్ళు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సెలబ్రిటీసే కొంచెం ఎక్కువ పాపులర్ ఉన్న వాళ్ళు వస్తే కొంచెం చూడాలని ఇంట్రెస్ట్ వస్తుందేమో. ఓకే, అంటే ఎలాంటి వాళ్ళు? అలాగే చిట్టి పిగిల్స్ అలాంటి వాళ్ళు? ఓ అలాంటి వాళ్ళు కాదు. అలాగే చిట్టి పిగిల్స్ వద్దంటారా? ఉప్పల్ బాలు ఎలాంటి వాళ్ళు చెప్పారు రావాలని మీరు అనుకుంటున్నారు? జబర్దస్త్ చేసే కంటెస్టెంట్స్ కానీ టీవీ షోస్ చేసే కంటెస్టెంట్స్ వస్తే బాగుంటుంది. సో ఇమ్మానియల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? నచ్చిందా? నచ్చింది. సో మీకు అంటే ఏ రోజు ఎక్కువ తన కామెడీ టైమింగ్ అని ఇక్కడ నచ్చింది అంటే ఏం చెప్తారు? పర్టికులర్ గా ఏం లేదు, ఆయన ఒక స్కిట్ లాగా చేసిరు కదా, అప్పుడు చాలా బాగుంది. స్కిట్ లాగా. సో ఇంకా మీకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అన్నారు బిగ్ బాస్ 9 లో? పవన్ అంటే చాలా మంది ఏమంటారు అంటే తను జస్ట్ పులియర్ కలుపుతున్నాడు, గేమ్ ఏం ఆడతలేరు అంటారు. దాని గురించి మీరేమంటారు? అది కూడా స్ట్రాటజీయేగా. సో ఆ స్ట్రాటజీ నమ్ముకుంటే తను టాప్ 5కి వెళ్తారంటారా? మేబీ ఆర్ మే నాట్. కంటెస్టెంట్స్ కి అంటే లైక్ వ్యూవర్స్ కి కొన్ని నచ్చుతుంది, కొన్ని నచ్చదు కదా. ఇప్పుడు నాకైతే అది స్ట్రాటజీ అని అనుకుంటున్నా కాబట్టి నేను సపోర్ట్ చేస్తా. కొంతమంది పులిహోర కలపడానికి వచ్చిండు అనుకుంటే చేయరు. ఆర్మీ సోల్జర్ కూడా ఉన్నాడు, తను అసలు గేమ్ ఆడుతున్నా అంటే మీరు ఏం చెప్తారు? ఆడుతుండు, కాలచక్ర గేమ్ ఆడిండు, కాకపోతే అది టూ హ్యాండ్స్ తో పట్టుకుండా అనేసి తీసేసినారు కదా. హీస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్. అప్పుడు హరిత హరీష్ మాస్క్ మ్యాన్ అంటే ఫస్ట్ వీక్ చాలా ఓవర్ వేసాడు, ఇప్పుడు తగ్గిపోయిండు. నెక్స్ట్ వీక్ తన ఎలిమినేట్ అవుతారా అంటారు, మరి మీరేం చెప్తారు? ఎలిమినేట్ కాడేమో, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి నాగార్జున సార్ చెప్పారు కదా, సో దాని వల్ల యాక్టివ్ అవుతాడు అనుకుంటున్నా. సో మీ పాయింట్ చెప్పండి, ఇప్పుడు ఎలా బిగ్ బాస్ 9 లో ఇంకా ఎట్లాంటి మార్పులు చేస్తే బాగుంటది అంటే మీరేం చెప్తారు? సెలబ్రిటీస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తీసుకొస్తే బాగుంటది. కామనర్స్ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ పోవాలి. ఈసారి ఈ రోజు నామినేషన్ ఉంది కాబట్టి ఎవరు నామినేషన్ వస్తే బాగుంటది, ఎవరు పంపించాలని మీరు అనుకుంటున్నారు? పంపించాలి. ఇప్పటికిప్పుడు మీకు బిగ్ బాస్ మీకు ఛాన్స్ ఇచ్చి ఇలా నితీష్ అంటే ఎవరిని తీసేస్తారు? నేనా? ఆమె పేరేం పేరు గుర్తులేదు. ప్రియ కాదు, సన్నగా ఉంటది కదా ఏదో, తన తీసేయాలి. తన పర్ఫార్మెన్స్ తను ఏం చేస్తుంది అసలు, అందుకే.
భరణి గారి గురించి ఏం చెప్తారు? భరణి కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు, సెంటిమెంట్ కూడా బాగుంది. భరణి బాగానే ఆడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ 9 లో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే సంజన గారు కూడా చాలా మంచిగా ఇట్లా అనిపిస్తుంది పర్ఫార్మెన్స్. మీకు ఇలా అనిపిస్తుంది సంజన గారు? బాగుంది, ఆమె వల్లనే కొంచెం అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్. ఓకే, తన వల్లనే బిగ్ బాస్ నడుస్తుందట. మొత్తం కాదు, కొంచెం. ఓకే, సో చివరిగా హూ ఇస్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్, హూ ఇస్ ద వరస్ట్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ అంటే? ఫేవరెట్ కంటెస్టెంట్స్ తనుజ ఓకే అండ్ పవన్, ఇద్దరు. ఓకే, వర్స్ట్ అంటే వర్స్ట్ ఎవరు లేరు కానీ ఆమె ఇందాక చెప్పినారు ప్రియనా? ఫ్లోరా. ఓకే, సో ప్రియ గురించి ప్రియ వాయిస్ కూడా చాలా మంది మిమిక్రీ చేస్తారు బయట. సో ప్రియ ఎలా అనిపిస్తుంది? క్యూట్ అనిపిస్తుంది నాకైతే. కొంచెం ఆమె వాయిస్ కూడా వింటే నాకు ఏమనిపించదు, బాగుంటుంది. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.